హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు Jan 9th. ఈరోజు అంటూ ఇంకా మన వర్క్స్ అంటూ నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇంతకుముందే లెక్సాను అండ్ ఇంకా మెయిడ్ రాలేదు. ఇంకా మెయిడ్ రాగానే అండ్ వర్క్స్ అంటూ స్టార్ట్ అయిపోతుంది. ఓకే అండి, అప్పటి వరకు ఇంకా టీ మీరందరూ టీ అంటూ తాగేసేయండి, కాఫీలు తాగండి. కానీ చాలా చల్లగా ఉందండి ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. అండ్ ఇంకా మంచి మాయిశ్చరైజర్ ఇలాంటివి కోల్డ్ డ్రింక్స్ అంటూ పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చల్లగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే చల్లగా ఉంది ఫ్రెండ్స్. వన్స్ మోర్ అందరికీ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్. ఓకే అండి, ఫ్రెష్ అయిపోయేసి ఇంకా మన వర్క్స్ అంటూ స్టార్ట్ చేసేస్తాం. ఈరోజు అంటూ నేను కంపల్సరీగా గాజర్కా హల్వా అండ్ గజ్జికాయలు ఈ రెండు అయితే కంపల్సరీ చేయాలండి. అండ్ చూద్దాం ఈరోజు ఏమేమి వర్క్స్ అవుతాయో. ఓకే అండి, మీతో ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీతో కలుస్తాను. ఓకే అండి, బాయ్. ఫిబ్రవరి ఆಯ್ತು कम हो जाता. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదండి, ఇంకా దీపం పెట్టడానికి వెళ్తున్నాను. ఓకే అండి, అండ్ దీపాలు పెట్టేసిన తర్వాత నేను మీతో మాట్లాడుతాను. ఓకే అండి, తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి అక్కడికి పెట్టేసేసి వచ్చేద్దాం. ఓకే అండి. ఓకే అండి, పూజ అంటూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నేను చెప్పాను కదా, ఎవ్రీ టూ డేస్కి ఒకసారి తామేలు చూపించాను కదా, వాటర్ అంటూ చేంజ్ చేయాలనేసి. ఈరోజు వాటర్ అంటూ చేంజ్ చేద్దామండి, వచ్చేసింది. చంచలమౌని కన్నులవే చైతన్యానికి వన్నెలవే అమృతమైనది నీ హృదయం అంబరీశయదని నిలయం అష్టలక్ష్మి అవతారం ఆశ్రిత రక్షణమవతారం కాలకడలిలో నీ జననం పసుపు కుంకుమీ రూపం కాలకడలిలో విష్ణు ప్రియ సఖి నీవమ్మ కుబేర మంత్రపు కలసముతో కుచేల బాధలు తొలగునులే కరుణను చిలికే కన్నులతో శరణము నీయవి శాంతి ప్రియే అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ అవతారం కాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం కాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం. భక్తి కొలనిలో పద్మసఖే పద్మ సుహాసిని ప్రణవముఖే పద్మనాభు లక్ష్మిని అవతారం యాపిల్ అనేది దేవుడికి ప్రసాదం లాగా పెడుతున్నానండి. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, ఇట్లా యాపిల్ అంటూ పెడుతున్నాను.
ఓకే అండి, ధూపం కూడా వేసేసాను. ఇప్పుడు టీ అంటూ తాగుతామండి. పూజ అయిపోయింది కదా, ఇంకా టీ అంటూ పెట్టేసేసుకొని టీ అంటూ తాగేస్తాం. ఓకే అండి, ఇవి ఎందుకు చూపిస్తున్నానో మీకు చెప్తానండి. ఓకే అండి, ఇవైతే బాగున్నాయా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయి ధూపం కూడా వేసేసాము. ఇప్పుడు టీ అంటూ పెట్టేసేసుకున్నాం. వచ్చేసేయండి. ఓకే అండి, టీ పెట్టడానికి వెళ్తున్నాను. ఎవ్రీ టైం అలా చూస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి నేను టీ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే అండి. ఓకే అండి, టీ అంటూ కంప్లీట్ అయిపోయింది. టీ అంటూ పెట్టేసుకున్నాను. ఇంకా టీ తాగిన తర్వాత నెక్స్ట్ వర్క్ అంటే ఏంటో మీకు చెప్పేస్తాను. ఓకే అండి, బాయ్. మళ్ళీ కేక్ చేశాను. బాగుందండి. సూపర్. ఓకే అండి, ఆకుకూరలు వచ్చాయంట. మా సర్వెంట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆకుకూరలు తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్దాం. వచ్చేసేయండి. ఇక్కడే ఉన్నాయండి ఆకుకూరలు. ఆకుకూరలు డైలీ అటు యూజ్ అవుతాయి కదండి మనకి. అండ్ ఆకుకూరలు ఓకే అండి, ఇంకా చాలా వర్క్ అంటుంది. ఇంకా వర్క్స్ అటు చేసుకోవాలి. ఈ చలికైతే అస్సలు చాలా టూ మచ్ చల్లగా ఉంది. బయటికి రావాలంటేనే భయపేస్తుంది. ఓకే అండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ అంటూ వేసేసుకున్నానండి. ఇంకా వేడివేడిగా దోశ అంటూ తినేస్తే ఇంకా లంచ్ అంటూ ఏం చేయాలనేది ఆలోచిస్తాను. అండ్ చూస్తున్నారు కదండి, ఎవ్రీ టైం దోశ అంటూ ఇట్లా మంచిగా వస్తుందండి. అండ్ దీనిపైన పుట్నాల పొడి అండ్ కారం, నల్ల కారం అని చెప్పాను కదండి, ఎల్లిగడ్డ కారం అంటూ వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ దోశ అయితే నేను కొద్దిగా షుగర్తో తింటానండి, బాగుంటుంది. అండ్ షుగర్ పాలు దోశ కూడా బాగుంటుంది. ఇంకా కొబ్బరి పచ్చడి అట్లాంటివన్నీ బాగుంటాయి. ఇట్లా దోశ మంచి క్రిస్పీగా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇట్లా ఏమేమి మంచిగా దోశ అంటూ వేసేసుకొని నేను ఇంకా మా హస్బెండ్ అంటూ తినేస్తున్నాను. చూస్తున్నారు కదండి, దోశ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మా హస్బెండ్కి అయితే ఫస్ట్ అంటూ ఇచ్చేస్తాను, దాని తర్వాత నేను వేసుకుంటాను. ఓకే అండి. ఓకే అండి, ఇలా వేడివేడిగా దోశ అంటూ వేసేసుకున్నాను. అండ్ మా హస్బెండ్, నేను, మా పాప అంటూ తినేసామండి. బ్రేక్ఫాస్ట్ అంటూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వర్క్ అంటూ చేసుకోవాలండి. ఇంకా 1 by 1 వర్క్ అంటూ ఇంక్రీజ్ అయితేనే ఉందండి. ఏది స్కిప్ చేయాలనుకున్నా అలా అసలు కుదరటం లేదు. అండ్ ఇంకా వర్క్స్ అంటూ ఇంకా మన అలవాటే కదండి, ఒక్కొక్క పని అంటూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఇలా దోశ అంటూ ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్కి పొడి అంటూ వేసేసి ఇచ్చేసానండి. దీనికి కాంబినేషన్ అంటూ పచ్చళ్ళు, కొబ్బరి పచ్చడి అలాంటివి తినొచ్చు. కానీ ఇట్లా పొడి వేసుకున్న మీకు మొన్న చూపించాను కదా, ఆనియన్స్ వేసి అలా కూడా బాగుంటుంది. అండ్ నార్మల్గా కర్రీతో, ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది. ఓకే అండి,
కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అంటూ అప్లోడ్ చేస్తానండి. ఇంకా సంక్రాంతి స్పెషల్ పిండి వంటకాలు కూడా చేస్తానండి. మీరు తప్పక వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి, వాళ్ళకి చెప్పండి. ఓకే అండి, చూసారు కదా ఇలా దోశ అంటూ వేసేసుకున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు అయితే ఇంత టైం అయిందండి. అండ్ ఇలా మా హస్బెండ్కి చిక్కుడుకాయ కర్రీ అంటూ ఇలా పుట్నాలు వేసిన దోశ, ప్లెయిన్ దోశ అంటూ ఇచ్చేస్తున్నానండి. ఇప్పటి వరకు అయితే ఇక్కడ వరకు చూస్తారు కదండి. ఇంకా వ్లాగ్ అంటూ ఎండ్ చేయాలనుకుంటానండి. నెక్స్ట్ వ్లాగ్ అంటూ నేను మీకు తప్పక షేర్ చేస్తాను. ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.